జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి గారి నివాసంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో జీవన్ రెడ్డి గారు కుటుంబ సమేతనా పాల్గొని బిఎల్ఓ గారికి వారి వివరాలు అందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేపడుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఒక విధంగా సాధారణంగా చేపట్టే అటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా గతంలో 2002లో కానీ 1987లో కానీ చేపట్టే అటువంటి ఈ ప్రక్రియకు కొంత నిబంధనలు తీవ్రంగా ఉండడం ఓటర్లను కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నేను 2002లో కూడా ఇందులో పాల్గొన్నాను, 1987లో పాల్గొన్నాను. గతంలో డూప్లికేట్స్ ఓటు రాకుండా చూడడం జరిగింది. ఇంటెన్సివ్ రివిజన్ అప్పటి ప్రక్రియతో మ్యాపింగ్ అనే వరకు కొంత మనకు ఇది ఇబ్బందికరంగా కనపడుతున్నది. ఉదాహరణకి ఏదైతుందో కోడన్లో వస్తారు, వాళ్ళు ఏదైతుందో గత వేరే ప్రాంతంకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో వారి ఓటు అప్పుడు ఉండే అవకాశం లేదు, బికాస్ ఆఫ్ దేర్ ఏజ్. వాళ్ళ తల్లిదండ్రులతో మ్యాపింగ్ కావాలి, అది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. దాంతోపాటు ఇవాళ జగిత్యాల ఏదైతుందో ఇలా ప్రస్తుతం జిల్లా కేంద్రం, గతంలో కూడా డివిజన్ కేంద్రం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళి చాలా వరకు ఏదైతే ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయింది. వీళ్ళు మా దగ్గర ఏదైతే ఉన్నదో గోత్రాల్లోళ్ళు అని చెప్పిన ఒక ప్రత్యేకమైన ఒక తెగ, వాళ్ళకు మున్సిపల్ కార్పొరేటర్ కూడా గెలిచి వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ కూడా గెలిచి వచ్చింది. దాదాపు ఒక 1000 ఓట్లు ఉంటాయి వాళ్ళే. అంటే బుడిగి జంగాల్ అనేది కూడా అది ఎస్సీలలో ఒక సబ్ క్యాస్ట్. వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఉపాధి నిమిత్తం. వాళ్ళు కూడా ఒక మున్సిపల్ కార్పొరేటర్ గెలిచి వచ్చిందని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు అట్లాగే ఇక్కడ మా దగ్గర ఈ మోతే రోడ్లో ఏదైతున్నదో సగరారోళ్ళు అంటే వాళ్ళు ఎంటికల వ్యాపారం చేస్తుంటారే, మొండివారు అని చెప్పని కూడా ఉంటారు వాళ్ళను. వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేది ఇక్కడ స్థిరపడ్డారు. అట్లాగే టీఆర్ నగర్ ప్రత్యేకంగా ఏదైతుందో ఇలా జగిత్యాల ఉపాధి నిమిత్తం స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళ గృహ సదుపాయాలు లేనటువంటి వారికి అందరికీ టీఆర్ నగర్లో వాళ్ళకు వసతి సౌకర్యం అప్పుడు ఇండ్లు మంజూరు చేసి వాళ్ళు స్థిరపరచడం జరిగింది. వాళ్ళు దాదాపు ఏదైతుందో ఒక 2000 నుండి 4000 ఇండ్ల వరకు కలిగి ఉంటారని చెప్పండి.